నా బాధ ప్రపంచ బాధ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి అంటాడు. అంటే ప్రపంచ బాధ నా బాధ అని మహాకవి శ్రీశ్రీ అంటాడు. అదేవిధంగా తన బాధ బీజేపీ బాధ, తెలుగుదేశం బాధ తన బాధ అంటున్నారు పురంధేశ్వరి గారు. పాపం పురంధేశ్వరి గారి బాధ అంతా కూడా ఏమిటి అన్నట్లయితే, ఏది ఏమైనా సరే ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా కుర్చీలో కూర్చోబెట్టాలి. తను కేంద్రంలో మంత్రిని అవ్వాలి. ఈ లక్ష్యం కోసం ఆమె చాలా తపన పడిపోతున్నారు. అంటే తపనకి వాస్తవానికి వైరుధ్యం ఉంటుందనేది తర్వాత సంగతి. కానీ ఆ తపన ఆతృత ముందు ఏమిటంటే వాస్తవాలు కంటికి కనిపించవు. అందుకని ఎంతకైనా కూడా తయారై ఏదైనా సరే మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. పురంధేశ్వరి గారి పరిస్థితి కూడా చూస్తే పాపం ప్రస్తుతం ఒక విధంగా జాలి కలుగుతుంది. ఆమె యొక్క దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ అంబిషియస్ అంటారు. ఈ ఓవర్ అంబిషియస్ లో తను ఏమి మాట్లాడుతుంది, తను మాట్లాడేదానికి ఏమైనా ఒక రీజనింగ్ ఉందా అనేది కూడా అసలు ఎక్కడ తెలియడం లేదు. తాజాగా మాట్లాడినటువంటిది ఏంటంటే, ఆ, సరే ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులని తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అంతటితో తృప్తి పడలేదు. మొత్తం ఇంకా దాదాపు 22 మంది ఐపీఎస్లను మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలని చెప్పని ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం అనమాట. అంటే రాష్ట్రంలో 22 మంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయాలంట. 22 మందిని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి అనేది కూడా ఒక ఎలక్షన్ కమిషన్ లాగా తనే పేర్లు కూడా సూచించేసింది. అది చాలా ఆశ్చర్యం అనమాట. అయితే సరే పోనీ వీళ్ళ పార్టీ అభ్యర్థులు వీళ్ళ పార్టీ అభ్యర్థుల కోసం ఏంటంటే ప్రతి ప్రత్యర్థులు వాళ్ళు ఆటంకం చేస్తా ఉంటే ఈ అధికారులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు అనేటువంటి దీని మీద ఆవిడ అభియోగాలు ఏమైనా మోపిందా అని ఆ కోణం నుంచి ఆలోచిద్దాం. ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఆశ్చర్యం ఏంటంటే, అసలు ఎన్నికల్లో బీజేపీకి పోటీ చేస్తుంది కేవలం 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు వారు ఏదైతే సూచించారో ఈ ఐపీఎస్ని 22 మందిని ట్రాన్స్ఫర్ చేసేయాలనేటువంటి దీంట్లో ఉన్న ప్రాంతాలు ఏంటంటే అనంతపురం ఉంది, నెల్లూరు ఉంది, చిత్తూరు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం. ఆ జిల్లాల ఎస్పీలందరినీ కూడా బదిలీ చేసేయాలని చెప్పని రాయటమే ఆశ్చర్యం. ఎందుకంటే అసలు అక్కడ బీజేపీ అభ్యర్థులు లేరు. మరి ఈవిడికి వచ్చినటువంటి సమస్యలు ఏమిటో ఆ సమస్యలు వీళ్ళ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు అంటే టీడీపీ వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారేమో. ఆ ఇబ్బందిని టీడీపీ బాధని తన బాధగా చేసుకుని టీడీపీ వారు ఇచ్చిన సూచన మేరకు మీరు కూడా మేము ఇటు నుంచి రాళ్ళు విసురుతున్నాం, అటు నుంచి మీరు కూడా విసరండి రాయి అని చెప్పానంటే వాళ్ళు పంపించినటువంటి ఈవిడ తయారు చేసుకోవడం కూడా ఏమి ఉండదు. అంత కష్టం కూడా అక్కర్లా. వాళ్ళు పంపించినటువంటి కాపీని యథాతథంగా ఇవాళ ఒక ప్రకటన ఇవ్వడం, దాన్ని టీడీపీ తైనాతి మీడియా పెద్ద బ్రహ్మాండంగా బ్లాక్ చేసి వేయటం జరిగింది. మరి ఈ బాధ ఏమిటి? నిజంగా మరి తను పనిచేయాల్సింది బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి. వ్యూహాలు ఏమిటి, ఎక్కడెక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా సెట్ చేసుకోవాలి, దాని మీద కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. అది వదిలేసి బీజేపీ అభ్యర్థులు అసలు లేనటువంటి ప్రదేశాల్లో ఏ ఏ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి, ఇదంతా ఆవిడ స్టడీ చేయడానికి అసలు ఆవిడ టైం ఎక్కడ ఉంది? ఆవిడ ఆల్రెడీ రాజమండ్రి నుంచి పోటీ చేస్తూ ఉంది. అంటే అక్కడే తెలుస్తా ఉంది ఈవిడిని గైడ్ చేస్తుంది ఎవరు, ఈవిడ నడిపిస్తుంది ఎవరు అని అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ తెలుస్తా ఉంది. బీజేపీ వాళ్ళకి ఇచ్చిన 10 ఆ, ఆ, అసెంబ్లీను 6 ఎంపీ టికెట్స్ లో పైగా వాటిల్ని కూడా ఇప్పుడు పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. ఏమని, ఒక్క కాపుకి అందులో టిక్కెట్ ఇవ్వలేదు, బ్రాహ్మణ్ వయస్సులకి ఒక టిక్కెట్ ఇవ్వలేదు, అమ్మవారికి మాత్రం 3 ఇచ్చారు, అసెంబ్లీ ఒకటి, ఆ, మూడు మూడు అసెంబ్లీలు ఒక ఎంపీ, ఏకంగా 4 వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంది అని చెప్పని వాళ్ళంతా అల్లర్లు చేస్తా ఎక్కడెక్కడ నాన్ కోఆపరేషన్ గా ఉంటే ఆ వ్యవహారాలన్నీ కూడా సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి అవన్నీ వదిలేసేసి
టీడీపీ వాళ్ళ కార్యక్రమాలని నెత్తికెత్తుకొని పనిచేయటం అంటే ఇక్కడే తెలుస్తుంది కదా. కాబట్టి పాపం ఒకవైపు ఏమో సిసలైన బీజేపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. పూర్తిగా మా ఆంధ్రప్రదేశ్ బీజేపీని కబ్జా చేసేసి బాబు జనతా పార్టీ, బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కింద మార్చేశారు. దశాబ్దాల కాలంగా మేము పనిచేస్తా వచ్చాము, మాకు కించిత్ విలువ లేకుండా ఈ కబ్జాకారులు వచ్చి ఆ, మా పార్టీని కబ్జా చేసేసారని చెప్పని వాళ్ళు గొడవ చేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు వీళ్ళకి మేము కోఆపరేట్ చేసే ప్రసక్తే లేదని చెప్పని భీష్మించుకొని కూర్చున్నారు. సో ఇవన్నీ కూడా ఎన్టీని చక్కదిద్దుకోవడం అంటే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను వాటన్నిటిని కూడా సెట్ చేసుకొని ఆ, తర్వాత ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, అభ్యర్థుల యొక్క పనితీరు ఎలా ఉండాలి, వాళ్ళకి సూచనలు ఏమి ఇవ్వాలి, వీటి గురించి ఆలోచించాల్సింది పోయి ఏకంగా 22 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేసేసేయాలంట ఈవిడ చెప్పారు. ఏమిటండి ఇక్కడ ఇది అసలు? వీళ్ళ అరాచకం ఏంటి అంటే, ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సరే అనుకూలంగా పని చేయకపోతే వాళ్ళని విసిరవతల పడేయాలి. వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా నాయకులైనా ఎవరైనా సరే. సో ఇవాళ ఇదే క్రమంలో ఈనాడు ఎంత తెగబడి ఆ, రాసిందంటే మామూలుగా కొంతమంది అధికారులని ఓ చెవిలో జోరీగలాగా చేస్తే సరే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీని కమిషన్ అడిగింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో మూడు మూడు పేర్లు చొప్పున సజెస్ట్ చేయండి అని చెప్పని అడిగింది. అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు మూడు మూడు పేర్లు చొప్పున ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్లేసెస్లో సజెస్ట్ చేశారు కమిషన్. సో ఎవరిని వేయాలి అనేటువంటి డిస్క్రిషనరీ పవర్స్, నిర్ణయాధికారం ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆ మూడు పేర్లలో నుంచి వడపోసి తనకున్నటువంటి ఫీడ్బ్యాక్ సమాచారం మేరకు వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా మెటిక్యులస్గా చూసి వాళ్ళని నియమించింది. అంతే. వెంటనే దాని మీద మళ్ళీ ఒక బ్యానర్ హిట్టింగ్ ఏమని, వీళ్ళ ఎస్పీలు వైసీపీకి వీళ్ళందరూ కూడా బంట్లుగా పనిచేస్తున్నారు అని ఈ తెగబడి రాసే రాతలు ఎంత దాకా వెళ్ళారంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని కూడా, ఎలక్షన్ కమిషన్ చిత్తశుద్ధిని కూడా నిందించేటువంటి స్థాయికి తెగబడి రాసినప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కళ్ళకి సిఎస్ జవహర్ రెడ్డి గారు కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేశారంట. అంటే సిఎస్ కళ్ళకు గంతలు కడుతుంటే ఎలక్షన్ కమిషన్ గంతలు కట్టించుకోవడానికి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంది అనేటువంటి అర్థం వచ్చేట్టు రాశారంటే ఇది పూర్తిగా ఎలక్షన్ కోడ్ని అతిక్రమించి ఆ, రాయటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేరుతూ తెలుగుదేశం పార్టీకి ఎవరు అనుకూలంగా లేకపోయినా ఇన్క్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ మేము తెగబడి రాస్తాం, చట్టాలు మాకు వర్తించవు అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈనాడు మీద ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా తనకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి పార్టీ వ్యవహారాలు పట్టించుకోకుండా తెలుగుదేశం ఎజెండాను మోస్తున్నటువంటి పురంధేశ్వరి గారి సంగతి ఏంటనేటువంటిది ఆ పార్టీ బీజేపీ అధిష్టానం చూస్తుందో లేదో కానీ ఆవిడ వల్ల ఇప్పటికే బలైపోయామని చెప్పని బాధపడుతున్నటువంటి సిసలైన బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలి ఈ వ్యవహార శైలి ఏమిటి ఎంతవరకు అని.